వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్ గోపాల్ అండ్ ద హిల్సా ఫిష్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. గోపాల్ మరియు హిల్సా ఫిష్ని మనం తెలుగులో పులస చేప అని అంటూ ఉంటాం కదా. సో దాని గురించి అనమాట. హ్యావ్ యూ ఎవర్ రీడ్ ఏ కామిక్ బుక్? ఎప్పుడైనా ఈ కామిక్ బుక్ని చదివారా మీరు? కామిక్ బుక్స్ అంటే ఈ కార్టూన్స్తో ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినటువంటి డైలాగ్స్ ఇట్లా స్పీచ్ బబుల్స్లలో ఇస్తూ ఉంటారు. ఏ కామిక్ బుక్ కంటైన్ స్టోరీస్ టోల్డ్ మెయిన్లీ త్రూ పిక్చర్స్. బొమ్మల ద్వారా ఉంటాయన్నమాట. వాటిని మనం కామిక్ బుక్స్ అంటూ ఉంటాం. చిన్నపిల్లలు చాలామంది చిన్నప్పుడు ఎక్కువగా చదువుతూ ఉంటారు. సో అటువంటిది ఇది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పిక్చర్ చూడండి. ఇక్కడ చాలామంది చేపలు పడుతూ ఉన్నారనమాట. ఇట్ వాజ్ ద సీజన్ ఫర్ హిల్సా ఫిష్. అది హిల్సా ఫిష్ యొక్క సీజను. అంటే పులస చేప మొత్తం ఇయర్ అంతా దొరకదు అనమాట. సర్టన్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. అప్పుడు దొరుకుతూ ఉంది హిల్సా ఫిష్ వాటర్లో. ఫిషర్మెన్ కుడ్ థింక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. చేపలు పట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ హిల్సా ఫిష్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. వేరే దాని గురించి అసలు టాపికే రావట్లే. ఎక్కడ చూసినా కూడా హిల్సా ఫిష్ దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు, ఆ పులస చేప గురించి. ఫిష్ మాంగర్స్ సోల్డ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఇక్కడ చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఓన్లీ హిల్సా ఫిష్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. కమ్ బై, ద ప్రైస్ ఆఫ్ హిల్సా ఈజ్ డౌన్ టుడే. పిలుస్తూ ఉన్నారనమాట, వచ్చి కొనండి, ఈరోజు కొంచెం రేటు తగ్గింది, ఈ పులస చేపది కాస్ట్ కొంచెం తగ్గింది, ఈరోజు వచ్చి తీసుకోండి అని చెప్పి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, హౌస్ హోల్డర్స్ కుడ్ టాక్ ఆఫ్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓన్లీ హిల్సా ఫిష్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆమె అంటా ఉందన్నమాట, హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా? ఎవరో ఒక వ్యక్తి చేప పట్టుకొని వస్తూ ఉంటే కొనుక్కొని ఈమె అడుగుతూ ఉంది, ఎంత కొన్నావు నువ్వు, ఎంత డబ్బులు ఇచ్చావు దానికి, ఆ హిల్సా ఫిష్ కోసం అని. యూ వుడెంట్ బిలీవ్ ఇట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ. నేను చెప్పినానంటే నువ్వు నమ్మవు దాన్ని అని ఆశ్చర్యంగా చెప్తా ఉన్నాడు అనమాట అతను. ఎక్కడ చూసినా కూడా హిల్సా ఫిష్ గురించే. అండ్ ఇన్ ద ప్యాలెస్ టు ద కోటియర్స్ కుడ్ డిస్కస్ నథింగ్ బట్ హిల్సా ఫిష్. చివరికి ఆ రాజు యొక్క కోట ఉంటుంది కదా ఆస్థానంలో, ఆ ప్యాలెస్లో కూడా కోర్టియర్స్ అనమాట. ఈ ఆస్థానంలో ఉంటారు కదా సైనికులు, మంత్రులు, ఆ కోటలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోర్టియర్స్ అని పిలుస్తాం. ఎవరైతే కోర్టులో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కోర్టియర్స్ అంటారు. వాళ్ళు కూడా చివరికి హిల్సా ఫిష్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈయన రాజు వచ్చినప్పుడు ఓ వ్యక్తి చెప్తా ఉన్నాడు, యువర్ మెజెస్టీ యూ షుడ్ హ్యావ్ సీన్ ద హ్యూజ్ హిల్సా ఐ కాట్ ఇట్ వాజ్ అనేదో చెప్తా ఉన్నాడు అనమాట. మహారాజా, నేను ఒక చేపను పట్టుకున్నాను, హిల్సా ఫిష్ని, చాలా పెద్దది, నువ్వు చూడాల్సింది దాన్ని, ఎట్లుందంటే అది అని ఆ చేప గురించి, ఆ హిల్సా ఫిష్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు. ఆఖరికి కింగ్తో కూడా అదే చెప్తా ఉన్నాడు. స్టాప్ ఇట్, చాలా సీరియస్గా, ఫేస్ చాలా సీరియస్గా పెట్టి స్టాప్ ఇట్, ఆపేయండి అని గట్టిగా అరిచినాడు. ఆర్ యూ ఏ కోటియర్ ఆర్ ఏ ఫిషర్మ్యాన్? తిడతా ఉన్నాడు అనమాట. నువ్వు కోటియర్వా లేకపోతే ఫిషర్మ్యాన్వా? ఇక్కడికి వచ్చి కోర్టులోకి వచ్చి నువ్వు చేపల గురించి మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పి సీరియస్గా తిడతా ఉన్నాడు. ద కోటియర్ ఫెల్ సైలెంట్ విత్ డౌన్ క్యాస్ట్ ఐస్. ద కింగ్ ఫెల్ట్ గిల్టీ. డౌన్ క్యాస్ట్ అంటే అవమానకరంతో తలదించుకున్నాడు అనమాట. తను తలదించేసుకొని చాలా అందరి ముందు తిట్టినాడు కదా కింగ్, సో తలదించుకున్నాడు అవమానంతో. ఐఎమ్ సారీ, ఐ లాస్ట్ మై టెంపర్, ఇట్ ఈస్ ద సీజన్ ఫర్ హిల్సా ఫిష్ అండ్ నో వన్ అని ఇంకా చెప్తా ఉన్నాడు అనమాట కింగ్. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఐఎమ్ సారీ, సడన్గా ఈ కోపాన్ని ఆపుకోలేక తిట్టేసినాను, ఏమనుకోవద్దు, ఇది హిల్సా ఫిష్ సీజన్ కదా, ప్రతి ఒక్కరు ఇంకా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. నో వన్ కెన్ కంట్రోల్ అబౌట్ టాకింగ్ అబౌట్ ద హిల్సా ఫిష్. ఎవరు కూడా హిల్సా ఫిష్ని దాని గురించి మాట్లాడడం ఆపుకోలేరు. అది నేను మర్చిపోయి నిన్ను తిట్టినాను, ఐఎమ్ సారీ అని కింగ్ ఆ వ్యక్తికి సారీ చెప్పినాడు. నాట్ ఈవెన్ గోపాల్ కెన్ స్టాప్ ఎనీవన్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ హిల్సా ఫిష్. చివరికి గోపాల్ కూడా స్టాప్ చేయలేడు దాన్ని. హిల్సా ఫిష్ గురించి ప్రజలంతా మాట్లాడుకోకుండా చేయగలగడం గోపాల్ వల్ల కూడా కాదు. ఎందుకంటే గోపాల్ చాలా తెలివైన వ్యక్తి అనమాట. అంతకుముందు చాలా కష్టమైన పనులన్నింటినీ కూడా చేసి చూపించింటాడు. సో చివరికి గోపాల్ కూడా కంట్రోల్ చేయలేడు ఎవరిని, ఇంకా ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. నాట్ ఈవెన్ ఫర్ 5 minutes, ఒక 5 నిమిషాలు కూడా ఆపలేడు హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకోకుండా. ఎందుకంటే ఇది హిల్సా సీజన్ కాబట్టి అందరూ దాని గురించే మాట్లాడుతూ ఉంటారు, ఎవ్వరూ మాట్లాడుకోకుండా అస్సలు ఉండలేరు అన్నాడు కింగ్. ఓ ఐ థింక్ ఐ కుడ్ యువర్ మెజెస్టీ. అప్పుడు గోపాల్ ఎంటర్ అవుతాడనమాట. అవునా, ఐ థింక్, నేనేమనుకుంటున్నానంటే నేను స్టాప్ చేయగలను, ఈ జనాల్ని ప్రజలందరినీ హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకోకుండా నేను చేయగలను అన్నాడు. దెన్ లెట్ మీ సీ యూ బై ఎ హ్యూజ్ హిల్సా అండ్ బ్రింగ్ ఇట్ టు ద ప్యాలెస్ వితౌట్ ఎనీవన్ ఆస్కింగ్ యూ ఎ వర్డ్ అబౌట్ ఇట్. సో కింగ్ ఒక టాస్క్ ఇచ్చినాడు, అయితే చూద్దాం, నువ్వేం చేస్తావంటే ఒక హ్యూజ్ హిల్సా ఫిష్ని, ఒక పెద్ద హిల్సా ఫిష్ని కొనుక్కొని రా, ప్యాలెస్కి నడుచుకుంటారా అక్కడి నుంచి,
మధ్యలో ఏ వ్యక్తి కూడా నిన్ను ఒక్క విషయం కూడా హిల్సా ఫిష్ గురించి అడగకూడదు. అట్లా చెయ్యి, నువ్వు ఈ పందెంలో గెలిచినట్టు, అంటే ఈ టాస్క్ నువ్వు కంప్లీట్ చేసినట్లు అన్నాడు కింగ్. ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ. సరే మహారాజా, మీరు ఇచ్చినటువంటి ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని గోపాల్ ఆ ఛాలెంజ్ని స్వీకరించినాడు. సో చూద్దాం ఆ ఛాలెంజ్ ఏమైందో. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అనమాట, ఏ ఫ్యూ డేస్ లేటర్, కొన్ని రోజుల తర్వాత, ఈ ఛాలెంజ్ ఇచ్చినారు కదా, దాని తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో తన భార్య అడుగుతూ ఉంది, వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్? సగమే గడ్డం తీసుకున్నాడు కదా, ఎందుకు నీ ఫేస్ సగమే గడ్డం తీసుకున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ భార్య ఆశ్చర్యంగా అడుగుతూ ఉంది. ఐఎమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఏ ఫిష్. నేను ఒక ఫిష్ను కొనడానికి పోతా ఉన్నాను, సో దానికి తగ్గట్లుగా రెడీ అవుతా ఉన్నాను అన్నాడు. వాట్స్ ద మ్యాటర్ విత్, నీకేమైనా పిచ్చి పట్టిందే? వై ఆర్ యూ స్మియరింగ్ యువర్ సెల్ఫ్ విత్ యాష్? స్మియరింగ్ అంటే పూసుకోవడం. సగం గడ్డం తీసుకున్నాడు కదా విచిత్రంగా, సగం అట్లే పెట్టుకొని ఏదో బూడిద తీసుకొని ఫేస్కి పూసుకుంటా ఉన్నాడు. సో వాళ్ళ భార్య ఇంకా ఆశ్చర్యంగా, వాట్ ఈస్ ద మ్యాటర్ విత్, నీకేమైంది అసలు, ఎందుకు నువ్వు నీ ఫేస్ని బూడిద పూసుకుంటా ఉన్నావు నీ బాడీ అంతా అని. ఐ టోల్డ్ యూ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐఎమ్ డ్రెస్సింగ్ అప్ టు బై ఏ హిల్సా ఫిష్. నేను ఒక హిల్సా ఫిష్ని కొనడానికి వెళ్తా ఉన్నాను, నీకు ఆల్రెడీ చెప్పినా కదా అన్నాడు గోపాల్. నెక్స్ట్, లిజన్ టు మీ ప్లీజ్, యూ కాన్ పాసిబ్లీ గో అవుట్ ఇన్ దోస్ డిస్గ్రేస్ఫుల్ ర్యాక్స్. వాట్ ఆర్ యూ అప్ టు? సో ఈ చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు అనమాట, ర్యాక్స్ అంటాం వీటిని. చిరిగిపోయిన బట్టలు వేసుకొని మార్కెట్లోకి బయటకు వెళ్తూ ఉన్నాడు, ఇంటి నుంచి బయటకి. సో వాళ్ళ భార్య అడుగుతూ ఉంది, నా మాట వినండి ప్లీజ్, మీరు అట్లా పోకూడదు బయటికి. ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని పోతే అందరూ మీ గురించి ఏమనుకుంటారు, అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారా? సో అట్లా పోవద్దు అని చెప్పి అరుస్తూ ఉంది, రిక్వెస్ట్ చేస్తూ ఉంది పోవద్దు అని. మళ్ళీ ఈయన చెప్తా ఉన్నాడు గోపాల్, హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ టెల్ యూ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉమన్, అంటే తన భార్యను ఉద్దేశించి, ఐఎమ్ అవుట్ టు బై ఎ హ్యూజ్ హిల్సా ఫిష్. నేను హిల్సా ఫిష్ను కొనడానికి వెళ్తా ఉన్నాను, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను అని బయలుదేరినాడు. ఈ స్పీచ్ బబుల్స్ ఉన్నాయి కదా రౌండ్గా, అంటే ఈమె ఆలోచిస్తూ ఉందంట, మనసులో అనుకుంటా ఉంది, ఇట్స్ హ్యాపెన్ టు హిమ్, ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, హీస్ గాన్ మ్యాడ్, పిచ్చి పట్టింది గోపాల్కి, తన భర్తకి ఇంకా పిచ్చి పట్టిందని నమ్మేసింది ఆమె. చిరిగిపోయిన బట్టలు వేసుకొని సగం గడ్డం తీసుకొని బూడిద పూసుకొని వెళ్తూ ఉంటే ఇంకా పిచ్చి పట్టిందని అనుకుంది తన భార్య. గోపాల్ బాట్ ద హిల్సా ఫిష్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద ప్యాలెస్. సరే అని ఒక మార్కెట్కి వెళ్ళినాడు గోపాలు, ఒక హ్యూజ్ హిల్సా ఫిష్ కొన్నాడు, నడుచుకుంటా ప్యాలెస్కి బయలుదేరినాడు. అందరూ అక్కడ దారిలో ఆ వీధిలో కనిపించిన వాళ్ళంతా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపిల్లాడు తన మదర్తో చెప్తా ఉన్నాడు, మదర్ లుక్ అట్ దట్ మ్యాన్, ఆ వ్యక్తిని చూడు అమ్మ, ఇజంట్ హీ కామికల్, చాలా విచిత్రంగా కామెడీగా ఫన్నీగా ఉన్నాడు కదా అతను, సగం గడ్డం తీసుకొని బూడిద పూసుకొని విచిత్రంగా ఉన్నాడు కదా అని పిల్లాడు వాళ్ళ మదర్తో చెప్తా ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉన్నారనమాట గోపాల్ని. ఇంకో చోట ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, హీ మస్ట్ బీ ఏ మ్యాడ్ మ్యాన్, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, మేబీ పిచ్చోడా ఉంటాడు ఆ వ్యక్తి, పిచ్చి పట్టినట్టుంది అని. హుష్, ఐ థింక్ హీఈస్ ఎ మిస్టిక్. ఇంకో వ్యక్తి అంటున్నాడు, అట్లా అతన్ని మ్యాడ్ అనొద్దు, అతను ఒక మిస్టిక్ అన్నాడు. మిస్టిక్ అంటే ఈ సన్యాసులు ఉంటారు కదా, దేవుళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, అటువంటి వ్యక్తి అనమాట. సో బూడిదంతా పూసుకున్నాడు కదా, సో అతను ఒక మిస్టిక్ అయి ఉంటాడు, దేవుళ్ళతో మాట్లాడే ఆ టాలెంట్ ఉంటుంది, నువ్వు అట్లా అనొద్దు, వాళ్ళంతా బూడిద పూసుకొని ఉంటారు కదా, సో అటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి ఏదో అనుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇట్లా నడుచుకుంటా కింగ్ ప్యాలెస్ దగ్గరకు వచ్చేసినాడు. వెన్ గోపాల్ రీచ్ ద కోర్ట్, ఆ స్థానం దగ్గరకు వచ్చిన తర్వాత భటులు ఉంటారు కదా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే, ఆపేసినారు. వాట్ డూ యూ వాంట్, ఏం కావాలి నీకు అని అడిగినారు. ఐ వాంట్ టు సీ ద కింగ్, నేను కింగ్ని కలవాలి అన్నాడు గోపాల్. వీళ్ళు అడ్డుపెట్టి, యూ కాంట్ సీ ద కింగ్, గెట్ అవే విత్ యూ, అంటే ఈ విచిత్రంగా ఉంది కదా డ్రెస్సు, ఇటువంటి వ్యక్తిని కింగ్ దగ్గరికి ఎలా పంపిస్తారు, సో నువ్వు కింగ్ని కలవడం కుదరదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తా ఉన్నారు అతన్ని. ఏం చేయాలో తెలియక గోపాల్ ఏం చేసినాడంటే, గోపాల్ బిగాన్ టు డ్యాన్స్ అండ్ సింగ్ లౌడ్లీ. సో కోట బయటనే లోపలికి వెళ్ళకోకుండా ఏదో పాట పాడుకుంటూ పిచ్చిగా డ్యాన్స్ వేస్తూ ఎగురుతూ ఉన్నాడు అనమాట. డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు, అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు గోపాల్ని. ఇన్సైడ్ ద ప్యాలెస్, ఇప్పుడు ప్యాలెస్ లోపల ద మ్యాన్ ఈజ్ క్రేజీ. వీళ్ళు బయట వ్యక్తులు మాట్లాడే మాటలు అనమాట. బయట గోపాల్ డ్యాన్స్ వేస్తుంటే చుట్టూ చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళంతా ఇట్లా రిప్లై ఇస్తూ ఉన్నారు, ద మ్యాన్ ఈజ్ క్రేజీ, ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది, త్రో హిమ్ అవుట్ అట్ వన్స్, అతన్ని తోసేయండి బయటకి వెంటనే. ఐ వాంట్ టు సీ ద కింగ్, లెట్ మీ ఇన్, ఇది గోపాల్ చెప్తా ఉన్నాడు, నేను కింగ్ని కలవాలి, నన్ను లోపలికి పంపించండి. ఈ మాటలన్నీ కింగ్ వింటా ఉన్నాడు అనమాట, అన్నీ కింగ్కి వినిపించినాయి. బయట నుంచి గట్టిగా అరుస్తా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు కదా పాట పాడుకుంటూ, సో ఈ మాటలన్నీ తనకి వినిపించినాయి. వెంటనే కింగ్, బ్రింగ్ దట్ మ్యాన్ టు మీ అట్ వన్స్, ఆ వ్యక్తిని వెంటనే నా దగ్గరికి పిలుచుకొని రండి అని ఆర్డర్ వేసేసినాడు. ఎస్ యువర్ మెజెస్టీ, సరే మహారాజా అని చెప్తారు కదా,
అట్లా ఎస్ యువర్ మెజెస్టీ అని చెప్పి భటుడు బయటికి పోయినాడు. గోపాల్ వాజ్ బ్రాడ్ బిఫోర్ ద కింగ్. గోపాల్ని పిలుచుకొని వచ్చినారు కింగ్ దగ్గరికి. ఇట్స్ గోపాల్. ఎవరో గుర్తుపట్టినారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో గుర్తుపట్టి ఇతను గోపాల్ అని చెప్పేసి గుర్తుపట్టినారు. విచిత్రమైన డ్రెస్లో వచ్చినాడు కదా అంతా. ద మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ మైండ్. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈ మనిషికి పిచ్చి పట్టింది, మొత్తం అంతా బుర్ర పోయింది, పిచ్చి పట్టింది అని. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ క్రేజీ జోక్స్. ఇంకో వ్యక్తి అంటూ ఉన్నాడు, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ ఉంటాడు కదా, ఇది కూడా ఏదో ఫన్నీగా ట్రై చేస్తూ ఉంటాడు, విచిత్రంగా పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు, కోర్టులో ఉన్న వాళ్ళంతా. ఇంకా నెక్స్ట్ కింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్ రైట్ గోపాల్, అవుట్ విత్ ఇట్. ఓకే గోపాల్, ఇంకా స్టాప్ చేయి. అవుట్ విత్ ఇట్ అంటే నువ్వు చేసే ఈ పని ఉంది కదా, ఈ విచిత్రమైనదంతా స్టాప్ చేయి. వై ఆర్ యూ డ్రెస్డ్ అప్ ఇన్ దిస్ రిడిక్యులస్ ఫ్యాషన్. ఎందుకు ఈ విచిత్రమైన ఫన్నీ డ్రెస్ వేసుకున్నావు, ఇంత చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఎందుకు వచ్చినావు, బూడిద పూసుకొని సగం గడ్డం గీసుకొని ఈ విచిత్రమైన ఈ ఫన్నీ ఫ్యాషన్లో ఎందుకున్నావు చెప్పు అని కింగ్ అడిగాడు. యువర్ మెజెస్టీ, యూ సీమ్ టు హ్యావ్ ఫర్గాటెన్ సంథింగ్. మహారాజా, మీరు ఏదో మర్చిపోయినట్టున్నారు, ఒక విషయాన్ని మర్చిపోయినారు మీరు అన్నాడు. ఫర్గాటెన్ సంథింగ్, నేను మర్చిపోయినాను, ఏది మర్చిపోయాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. స్ట్రేంజ్లీ ఎనఫ్ నో వన్ సీమ్స్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ హిల్సా ఫిష్ టుడే. చాలా విచిత్రంగా ఎవరికి కూడా ఈ హిల్సా ఫిష్ గురించి ఇంట్రెస్టే లేదు. ఫ్రమ్ ద మార్కెట్ టు ద ప్యాలెస్ అండ్ ఇన్ ద కోర్ట్. మార్కెట్ నుంచి కోర్టు వరకు నేను నడుచుకుంటూ వచ్చినాను, ఇప్పుడు కోర్టులో కూడా నాట్ ఎ సోల్ హ్యాస్ స్పోకెన్ ఎ వర్డ్ అబౌట్ హిల్సా ఫిష్. ఒక్క వ్యక్తి కూడా హిల్సా ఫిష్ గురించి మాట్లాడట్లే అని చెప్పేసినాడు. ఓన్లీ దెన్ డిడ్ ద కింగ్ రిమెంబర్ ద ఛాలెంజ్ హ్యాడ్ థ్రోన్ టు గోపాల్. అప్పుడు గోపాల్కి ఛాలెంజ్ ఇసిరాడు కదా, ఆ ఛాలెంజ్ గుర్తొచ్చింది కింగ్కి. వెంటనే నవ్వుకుంటూ, హహా, వెల్ గోపాల్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అచీవ్డ్ ద ఇంపాసిబుల్ అట్ వన్స్ అగైన్. సో నువ్వు మళ్ళీ ఒక ఇంపాసిబుల్ థింగ్ని మళ్ళీ సాధించినావు, హహా నవ్వుకుంటా కంగ్రాట్స్ చెప్పినాడు అనమాట గోపాల్కి. ఇట్లా ఆ పోటీలో గోపాల్ గెలిచినాడు. మార్కెట్ నుంచి హిల్సా ఫిష్ని కింగ్ వరకు తీసుకొని వచ్చినాడు, ప్యాలెస్ వరకు. ఎవ్వరు కూడా హిల్సా ఫిష్ గురించి మాట్లాడుకోకుండా గోపాల్ యొక్క విచిత్రమైన డ్రెస్ గురించి, అంటే వాళ్ళందరి కాన్సన్ట్రేషన్ని చేప మీద కాకోకుండా తన మీదకి తిప్పుకున్నాడు అనమాట. ఒకవేళ తను నీట్గా వచ్చిందంటే ప్రతి ఒక్కరు హిల్సా ఫిష్ గురించే మాట్లాడేవాళ్ళు. సో ఇట్లా తెలివిగా గోపాల్ అందరినీ తన గురించి ఆలోచించేలా చేశాడనమాట, హిల్సా గురించి కాకోకుండా. సో ఆ విధంగా గోపాల్ తన ఛాలెంజ్లో విన్ అయ్యాడు. సో స్టోరీ బాగుంది కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.